వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ప్రియాంక. నేను అబాకస్ టీచ్ చేస్తాను. నాకు ఇందులో 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు అబాకస్ అంటే ఏంటి, మనం దేనికి యూజ్ చేస్తాం, అబాకస్ నేర్చుకోవడం వల్ల మనకి మ్యాథ్స్ అంటే నిజంగానే భయం పోతుందా, అబాకస్ యూజ్ చేస్తే మనం ఒక హ్యూమన్ క్యాలిక్యులేటర్గా మారొచ్చా అనేది ఈ వీడియోలో చూద్దాము. అసలు అబాకస్ ఎప్పుడు కనిపెట్టారు, దానివల్ల యూజ్ ఏంటి, ఎన్ని దేశాలు అబాకస్ని యూజ్ చేస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అబాకస్ కనిపెట్టి 2500 years అయింది. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. అబాకస్ మన దేశంతో పాటు చాలా దేశాలు కూడా యూజ్ చేస్తాయి. లైక్ చైనా, జపాన్, మలేషియా ఇలా చాలా కంట్రీస్ యూజ్ చేస్తాయి. మనం యూజ్ చేసేది జపాన్ అబాకస్. ఎందుకు అంటే అది చాలా మోడ్రన్. అందులో మనం లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్, డెసిమల్స్ నెంబర్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అబాకస్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. అబాకస్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇది మొత్తం అబాకస్ ఫ్రేమ్. వీటిని రాడ్స్ అంటారు, దీనిని బీమ్ అంటారు. ఇక్కడ ఒక డాట్ ఉంది, దానిని యూనిట్ డాట్ అంటారు. మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేయడానికి మెయిన్ దీన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్స్ స్టార్ట్ చేస్తాము. దిస్ ఈజ్ యూనిట్ రాడ్. This total is called frame. This is unit dot. This is unit rod. This is called beam. సో ఇది వచ్చేసి మొత్తం అబాకస్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనం నెంబర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో ఇది అబాకస్ ఇన్స్ట్రుమెంట్. దీనితో మనం నెంబర్స్ రిలేటెడ్గా వచ్చే ఏ ప్రాబ్లమ్స్ అయినా మనం సాల్వ్ చేయొచ్చు. దీనిని బీమ్ అంటారు. ఈ పార్ట్స్ మొత్తం లోయర్ బీడ్స్, ఇది అప్పర్ బీడ్. దీనిని యూనిట్ డాట్ అంటారు. మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దీన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాము. యూనిట్ రాడ్లో ఉన్న వాల్యూ ఇది 1, ఒక బీడ్ వాల్యూ వచ్చేసి 1. ఇది 1 more బీడ్. సో 1 + 1 2, 3 4. యూనిట్ రాడ్లోనే అప్పర్ బీడ్ ఉంది కదా, దీనిని 5, దీని వాల్యూ వచ్చేసి 5. సో ఇప్పుడు వాల్యూ 5, ఇప్పుడు 6 7 8 9 ఇలా మనం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. యూనిట్ రాడ్ పక్కనే ఉన్నది టెన్స్ రాడ్. సో ఇక్కడ ఒక బీడ్ వాల్యూ వచ్చేసి 10 10 20 30 40. సేమ్ ఇలాగే యూనిట్ రాడ్ పక్కనే ఉన్నది టెన్స్ రాడ్. 10 20 30 40. అలాగే టెన్స్ రాడ్లో అప్పర్ బిడ్ వాల్యూ 50. యూనిట్ రాడ్, టెన్స్ రాడ్ 100 1000 లైక్ దట్. అట్లా వాల్యూ ఇటు సైడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి యూనిట్ రాడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ వాల్యూస్ డెసిమల్స్లో ఉంటుంది. 0.1 0.01 అలా ఉంటుంది అన్నమాట. ఇది యూనిట్ రాడ్, ఇది టెన్స్ రాడ్, ఇది 100s రాడ్. సో 100s రాడ్ కాబట్టి దీని వాల్యూ 100, ఇది టెన్స్ రాడ్ కాబట్టి దీని వాల్యూ 50, ఇది యూనిట్ రాడ్ కాబట్టి దీని వాల్యూ 5. సో వాల్యూ ఈజ్ 155. అలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ వి టేక్ 1000 రాడ్, ఇది 1000. మనం ఇది యూనిట్ రాడ్గా ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే ఇది యూనిట్ రాడ్గా ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం. సో ఇప్పుడు 1000 అవుతుంది. ఇది 1000 100 టెన్స్ యూనిట్స్. అలాగా మనం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 + 4 For example, 5
+3 +2 ఈ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. 5 నెక్స్ట్ 3 నెక్స్ట్ 2 మనకి ఇక్కడ బీట్స్ లేవు. సో ఇలాంటి టైంలో మనం కాంప్లిమెంట్స్ అని ఉంటాయి, వాటిని యూస్ చేస్తాం. అసలు కాంప్లిమెంట్స్ ఎందుకు యూస్ చేస్తాము అంటే మనం అక్కడ డైరెక్ట్ బీట్స్ లేనప్పుడు వేరే ఆల్టర్నేట్ చూడడానికి కాంప్లిమెంట్స్ యూస్ చేస్తాం. ఇక్కడ 5's కాంప్లిమెంట్, 10's కాంప్లిమెంట్, మిక్స్ కాంప్లిమెంట్ ఇలాగా ఉంటాయి అన్నమాట. సో వాటిని బేస్ చేసుకొని మనం కొంచెం గ్రేటర్ వాల్యూస్ చేస్తాం. ఇక్కడ మనం 9 వరకే యాడ్ చేయగలం. 5, 6, 7, 8, 9 ఓన్లీ 9 వరకే వాల్యూస్ ఉంటాయి ఇక్కడ. సో ఇంతకన్నా ఎక్కువ అయితే మనం కాంప్లిమెంట్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఆ కాంప్లిమెంట్స్ ఏంటో చూద్దాం. ఇది 5's కాంప్లిమెంట్. బట్ 5's కాంప్లిమెంట్ మనకు తెలియాలి అంటే మనం దానికన్నా ముందు స్మాల్ ఫ్రెండ్స్ గురించి చూడాలి. అసలు స్మాల్ ఫ్రెండ్స్ ఏంటి అంటే ఏదైనా 2 నెంబర్స్ యాడ్ చేసినప్పుడు దాని రిజల్ట్ 5 వస్తే వాటిని స్మాల్ ఫ్రెండ్స్ అంటాము. అంటే 1 + 4 = 5, 2 + 3 = 5, 3 + 2 = 5, 4 + 1 = 5. బట్ ఇక్కడ స్మాల్ ఫ్రెండ్ ఆఫ్ 1 ఈజ్ 4, అలాగే స్మాల్ ఫ్రెండ్ ఆఫ్ 2 ఈజ్ 3, అలాగే స్మాల్ ఫ్రెండ్ ఆఫ్ 3 ఈజ్ 2, స్మాల్ ఫ్రెండ్ ఆఫ్ 4 ఈజ్ 1. సో స్మాల్ ఫ్రెండ్ ఆఫ్ ఇది స్మాల్ ఫ్రెండ్స్. ఇప్పుడు కాంప్లిమెంట్ చూద్దాం. 1 + 4 = 5. ఇది సమ్ ఆఫ్ 1 + 4 ఈజ్ 5. కాంప్లిమెంట్ మీన్స్ 1 = 5 - 4. Just 4 comes this side, it turns into -4. +4 turns into -4. So +1 = +5 - 4. ఇది 5's కాంప్లిమెంట్లో 1 +1 = +5 - 4. అలాగే +2 = +5 - స్మాల్ ఫ్రెండ్ ఆఫ్ 2 ఈజ్ 3. సో +2 = +5 - 4. నెక్స్ట్ +3 = +5 - స్మాల్ ఫ్రెండ్ ఆఫ్ 3. సో 2. నెక్స్ట్ +4 = +5 - స్మాల్ ఫ్రెండ్ ఆఫ్ 4 ఈజ్ 1. సో -1. సో ఇది 5's కాంప్లిమెంట్ ప్లస్. సో ఇది 5's కాంప్లిమెంట్ ప్లస్. అలాగే 5's కాంప్లిమెంట్ మైనస్, అది కూడా చూద్దాం. ఇది 5's కాంప్లిమెంట్ ప్లస్ చూసాం ఇప్పుడు దాకా. అలాగే 5's కాంప్లిమెంట్ మైనస్, అది కూడా చూద్దాం. మనకి తెలిసింది ఏంటి? 1 + 4 = 5. కానీ మనకి ఇక్కడ -1 కావాలి. ఇప్పుడు -1 -4 = -5. సో అన్నిటికీ మనం మైనస్ యాడ్ చేస్తే ఆన్సర్ కూడా మైనస్ వస్తుంది. సో ఇక్కడ -1 = మనకి ఇది రిజల్ట్ కావాలి. సో -4 కమ్స్ దిస్ సైడ్, టర్న్స్ ఇంటూ +4. +4 -5. ఇక్కడ ఫస్ట్ +4 ఎందుకు రాశాను అంటే 5's కాంప్లిమెంట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ పాజిటివ్ సైన్. నెగిటివ్ సైన్ ఉండకూడదు, ఫస్ట్ పాజిటివ్ సైనే ఉండాలి. సో +1 = +4 - 5. అలాగా రిమైనింగ్ కాంప్లిమెంట్స్ కూడా చూద్దాం. -1 = +4 - 5. నెక్స్ట్ -2 = +3 - 5. ఇక్కడ రాసేది మనం స్మాల్ ఫ్రెండ్ ఆఫ్ 2. ఇక్కడ ఏదైతే ఉందో దాని స్మాల్ ఫ్రెండే ఇక్కడ రాస్తాం మనం. కానీ మైనస్ గ్రేటర్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ తీసేస్తే మనకి మైనస్ వస్తుంది. సో గ్రేటర్ నెంబర్ మైనస్ ఉంటుంది. నెక్స్ట్ -3 = +2 - 5. స్మాల్ ఫ్రెండ్ ఆఫ్ 3 ఈజ్ 2. సో ఇక్కడ 2 రాసాం. నెక్స్ట్ -4 = +1 - 5. ఇది 5's కాంప్లిమెంట్ మైనస్ అన్నమాట. ఇంతవరకు 5's కాంప్లిమెంట్ చూసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని కాంప్లిమెంట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం.